హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మామ. అండ్ ఇప్పుడు కంటెంట్ వచ్చేద్దాం. పిండం ఈ తెలుగు మూవీ రీసెంట్గా ఆహా ఓటీటీలో ఒక 1 వీక్ బ్యాక్ స్ట్రీమింగ్ అయింది అండ్ ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. ఈ హారర్ మూవీ చూడాలా లేదనేది మనం ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. స్టోరీ అయితే మీకు రివీల్ చేయను 1% కూడా, ఎందుకంటే కొంతమంది చూసుంటారు కాబట్టి స్టోరీ రివీల్ చేస్తే ఆ క్యూరియాసిటీ అనేది పోతుందన్నమాట. సో సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉంది, దాని గురించి డిస్కషన్ చేసుకుందాం వీడియోలో. ఓకే, సో మొదటిగా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్టోరీ చెప్పిన విధానం గానీ, అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అండ్ యాక్టర్ ప్రిఫరెన్స్ కూడా ఒక చిన్న పాప మాత్రం యాక్టింగ్ మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది. ఓవరాల్‌గా సినిమా మొత్తం యాక్టింగ్ ఆ పాపదే హైలైట్ అనమాట. అండ్ లాస్ట్ క్లైమాక్స్ 30 మినిట్స్ కూడా యాక్టింగ్ ఇరగదీసిందనమాట. అండ్ అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్‌లో ఉంది మామ. కొన్ని సీన్స్ కూడా 2, 3 సీన్స్‌లో మనం భయపడతాం. అలాంటి సీన్స్ క్రియేట్ చేసాడు డైరెక్టర్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఒక 20 నిమిషాలు చాలా బోరింగ్ ఉంటుంది. అండ్ వచ్చిన సీన్స్ మళ్ళీ రిపీట్‌గా రావడం వల్ల ఆ ఎంగేజ్ గాని కొంచెం మిస్ అయిందనమాట. కానీ లాస్ట్‌లో మాత్రం ఒక 30 మినిట్స్ మాత్రం చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఆ దెయ్యాలకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఎక్కువ లేకుండా జస్ట్ ఒక 10 మినిట్స్ లోపలే కట్ చేసాడు డైరెక్టర్. అదైతే నాకు బాగా నచ్చింది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా బావుంది. ఇక్కడ ఏంటంటే మైనస్ సినిమాకి రన్ టైమ్ అమ్మ. రన్ టైమ్. సో 2 గంటల 37 నిమిషాలు. 2 అవర్స్ 37 మినిట్స్ ఈ సినిమాకి అవసరమా? 80% ఒకే హౌస్‌లో తీసిన సినిమా. సో, ఆ దెయ్యాలు చూపిస్తారు గానీ, ప్రాపర్‌గా వాటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మనకు లాస్ట్‌లో రివీల్ చేశారు. సో, దాని గురించి ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఉండుంటే చాలా ఎంగేజింగ్‌గా ఉండుండేది. అది రివీల్ చేయక లాస్ట్ ఒక 10 మినిట్స్ మాకు చెప్పారు. అది అయితే ఓకే అనిపించింది. మరీ అంత గ్రిప్పింగ్ లేదనమాట. సో, ఇక ఓవరాల్‌గా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఈశ్వరరావు. సో, ఈ సినిమాలో ఆమె దెయ్యాల్ని పోగొట్టే ఒక క్యారెక్టర్ చేసిందనమాట. సో, ఆమె యాక్టింగ్ గురించి మనం చెప్పేంత ఏజ్ మనకు లేదు. యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. అండ్ సినిమాలో ఎస్పెషల్లీ మెయిన్ క్యారెక్టర్ ఆ చిన్న పాప మామ. ఫస్ట్ హాఫ్‌లో ఆ రూమ్‌లో వెళ్ళినప్పుడు అక్కడ రూమ్‌లో వచ్చే శబ్దాలు విన్నప్పుడు ఆ పాప ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ గాని చాలా బావుంటాయి. లాస్ట్‌లో ఒక 30 మినిట్స్ మాత్రం ఆ పాప యాక్టింగ్ పీక్స్ అనమాట. సో, మంచి యాక్టింగ్ చేసింది. ఇది యాక్టర్ పెర్ఫార్మన్స్. ఇక స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ బావుంది. కానీ సెకండ్ హాఫే కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. డైరెక్షన్ ఓవరాల్ టూ గుడ్. డైరెక్షన్ మాత్రం చాలా బావుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఇరగదీశాడు. అండ్ స్టార్టింగ్ ఇంటర్వల్ తర్వాత స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ మాత్రం బాలేదు. లాస్ట్ ఒక 30 మినిట్స్ మాత్రం బావుంది. సో, ఓవరాల్‌గా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచి డెప్త్ ఉందనమాట. సో, ఇక్కడ మైనస్ ఏంటంటే సినిమాకి రన్ టైమ్ అండ్ గ్రిప్పింగ్ లేదు. సో, మూవీ టీమ్ స్క్రేస్ట్ ఫిల్మ్ ఎవరని అనౌన్స్‌మెంట్ చేసింది. కానీ దానికి న్యాయం చేయలేదని చెప్తాననమాట. సో, హారర్ ఎలిమెంట్స్ సంబంధించింది ఏం లేవు ఆ సినిమాలో. 1, 2 చెప్పాం గదా! ఫస్ట్ హాఫ్‌లో ఒక 2, 3 సీన్స్ మాత్రం మనం భయపడతాం. సెకండ్ హాఫ్‌లో ఒక్క సీన్ కూడా మనం భయపడం. డామ్ షూర్ బల్లగుద్ది చెప్తున్నా. సో, కాబట్టి మీరు సినిమా ఆల్రెడీ చూసుంటారు. చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది? ఓకే. సో, మొత్తానికి వన్ టైమ్ వాచబుల్ మూవీమా. అది కూడా కొంచెం స్లో నేషన్ కొంచెం ఓపికతో చూడాలన్నమాట సినిమానంతే. ఇంకేం లేదు. ఓకే. వన్ టైమ్ వాచబుల్ అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. రికమెండ్ చేస్తున్నా. కిస్సింగ్ సీన్స్ గాని, వల్గారిటీ డైలాగ్స్ గాని ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఓకే. సో, మొత్తానికి రికమెండ్ చేస్తున్నా. ఆహాలో ప్రెజెంట్ అవైలబుల్ ఉంది. సో, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి ఔట్ ఆఫ్ 2.5 అంతే. దాని మించి ఇవ్వలేను. ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం టూ మచ్ లాగ్ ఉంది సెకండ్ హాఫ్‌లో అది. ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరింది. సెకండ్ హాఫ్ దొబ్బిందని చెప్పొచ్చు. సో, అది. సో, ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో, ప్రతిరోజు మన ఛానెల్‌లో షార్ట్స్ వీడియోస్‌ని, మెయిన్ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాము. సో, ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. సో, నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ ఉంటాము. బాయ్.